ఎక్కడెక్కడ మార్వాడీలకు వ్యతిరేకంగా ఈ దేశంలో పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరిగిన ప్రతి రాష్ట్రంలో మార్వాడీలు బలపడ్డారు. నేను ఒడిస్సాలో మార్వాడి గోబ్యాక్ చాలా పెద్ద ఉద్యమం నడిచింది. 1980s ప్రాంత సమయంలోనే మనకన్నా తెలంగాణ కన్నా ముందే మేల్కొని వాళ్ళు ఉద్యమం చేశారు. 80s లో చాలా పెద్ద ఉద్యమం చేశారు. మార్వాడి దుకాణాలని దగ్ధం చేసేశారు, చాలా చేశారు. ఒరిస్సా నుంచి ఈ రోజుకి మార్వాడీలు వెళ్ళలేరు. నిజానికి మార్వాడీలు బలపడ్డారు. బెంగాల్లో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం నడిచింది. కలకత్తా నగరంలో ఈ రోజు చాలా ప్రముఖమైనటువంటి స్థానము మార్వాడీలు. మీకు మార్వాడీలకు వ్యతిరేకంగా అస్సాములో ఉద్యమం జరిగింది. అస్సాములో జరిగిన ఉద్యమంతో మీరు మన తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఆవగిందంతా. ఎందుకంటే అస్సాంలో మార్వాడీల ఇళ్లకి లేఖలు పంపారు. లేఖలు పంపి మీరు మాకు ఇంత డబ్బు ఇవ్వాలి, ఇంత నెలకింత ఇవ్వాలి అని చెప్పి బకాసురుడు ఏ రకంగానైతే ఏకచక్రపురం వాళ్ళ దగ్గర నుంచి రోజు వసూలు చేసుకున్నాడో అట్లా అక్కడి స్థానిక ఉగ్రవాద సంస్థ అల్ఫా వసూలు చేసుకుంది. శంకర్ బిర్మీవాల్ అని గువాహటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క చైర్పర్సన్ ని ఆయన దుకాణంలో ఆయన సీట్ లో కూర్చుని ఉండగా కాల్చి చంపారు. కానీ మార్వాడీలు అక్కడి నుంచి కూడా పోలేదండి. నిజానికి బలపడ్డారు, రాజకీయంగా బలపడ్డారు, సామాజికంగా బలపడ్డారు, వ్యాపార పరంగా బలపడ్డారు. అస్సాం నేను స్వయంగా 12 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. మార్వాడీలు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నారని భావించినటువంటి సమయంలో నేను అక్కడ ఉన్నాను. 1984 నుంచి 90 వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది మార్వాడీలకు అత్యంత గడ్డు కాలం. ఏం జరిగిందో తెలుసా అండి భరత్ గారు? అందరికన్నా ముసలి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు దుకాణాన్ని సంభాళించుకునేవాడు. కుర్రవాళ్ళు వెళ్లి వేరే వేరే చోట్ల దుకాణాలు పెట్టి వ్యాపారాన్ని విస్తరించారు. అస్సాములో మార్వాడీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం వల్ల మార్వాడి ఒక దుకాణము 10 దుకాణాలు అయింది. కలకత్తాలో, బొంబాయిలో, రాజస్థాన్ లో రకరకాల ప్రదేశాల్లో వాళ్ళ వ్యాపారం విస్తరించింది. కాబట్టి మార్వాడీలను ఏదో పంపించేస్తాము అని గనక ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. నిజానికి యుగాండా నుంచి పాపము ఇడి అమీన్ కూడా మార్వాడీల్ని గుజరాతీల్ని పంపించాడండి. ఇడి అమీన్ కూడా నియంత మార్వాడీలు గుజరాతీలు వీళ్ళిద్దరే టార్గెట్. నెల రోజుల సమయం ఇచ్చి మీరు నా దేశం వదిలి వెళ్ళిపోవాలంటే అప్పుడు చాలా మంది గుజరాతీలు మార్వాడీలు యుగాండా నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ లో ద్రాక్ష తోటల పెంపకాన్ని ఈ రోజు ఉన్నటువంటి కొంపల్లి ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ద్రాక్ష తోటల్ని పెట్టింది గుజరాతీలు, మార్వాడీలే. శంషాబాద్ ఏరియా, ఈ ఏరియా అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఈ రోజు యుగాండా ప్రభుత్వము బతిమలాడుతోంది, రండి మార్వాడీలు రండి, మీరు మా ఆర్థిక వ్యవస్థను బాగు చేయండి అని అడుగుతోంది. కాబట్టి మార్వాడీలకు వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో కూడా, నేను యుగాండా ఉదాహరణ మీకు ఇస్తున్నాను, వాళ్ళు పెరిగారే తప్ప తగ్గలేదండి. ఒక దుకాణం ఉన్నవాడు 10 దుకాణాలు చేస్తున్నాడు. కొడుకు కలకత్తాకి వెళ్ళాడు, ఇంకొక కొడుకు ఇంకో చోటకి వెళ్ళాడు, ఇంకొక కొడుకు ఇంకో చోట వ్యాపారం పెట్టి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం పెరిగిందే తప్ప తగ్గలేదు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా, మన తెలంగాణలో కూడా మార్వాడి గోబ్యాక్ అన్నటువంటి నినాదము మార్వాడీలు మరింత బలపడటం కోసము తెలంగాణ వాదుల పేరిట తమకు తాము భుజకీర్తులు తగిలించుకున్న వాళ్ళు మార్వాడీలకు లాభం చేయడం కోసం పన్నుతున్నటువంటి కుట్రగా నాకు కనిపిస్తున్నది.